ఫ్యాట్ లాస్లో ఓట్స్ బోరింగ్ అనుకుంటున్నారా? ఈ మసాలా ఓట్స్ రెసిపీ ట్రై చేస్తే మాత్రం డైట్ కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఫ్యాట్ లాస్ రొటీన్ వీడియోలో చాలామంది ఓట్స్ రెసిపీ ప్లీజ్ అని చెప్పి కామెంట్స్ అయితే పెట్టారనమాట. అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ యూట్యూబ్ అవ్వచ్చు. సో టుడే యాజ్ ప్రామిస్డ్ మీ అందరికీ ఈజీగా చేయగలిగే హెల్దీ ప్లస్ టేస్టీ మసాలా ఓట్స్ రెసిపీ నా స్టైల్లో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆలివ్ ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన వెజిటేబుల్స్ అనేవి మన చాయిస్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. కలుపుకున్న తర్వాత అవి ఒక 50% కుక్ అయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నేను నార్మల్గా కలిపేసుకొని టొమాటో వేసిన వెంటనే కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. కాసేపు మూత పెట్టుకుని తర్వాత తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. వెయిట్ లాస్ అంటే టేస్ట్ని సాక్రిఫైస్ చేయడం అయితే కాదు. పోర్షన్ కంట్రోల్, ఇంగ్రీడియంట్స్ చాయిస్ అండ్ కన్సిస్టెన్సీ ఇవి కరెక్ట్గా ఉంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీ సస్టైనబుల్గా ఉంటుందన్నమాట. నాకు ఈ విషయం తెలియక ఇన్ని రోజులు కొన్ని రోజులు చేసేదాన్ని, మళ్ళీ పుట్ ఆన్ అయిపోయేదాన్ని. వెయిట్ లాస్ అయ్యేదాన్ని బట్ పుట్ ఆన్ అయిపోయేదాన్ని మళ్ళీ డబుల్. ఒకసారి అయితే ఏకంగా 10 kilos లూజ్ అయ్యి మళ్ళీ వెంటనే దానికి డబుల్ పుట్ ఆన్ అయిపోయాను అనమాట. సో ఎప్పుడైనా సస్టైనబుల్గా ఉండే డైట్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. మన బాడీ మీద ఎప్పుడూ హార్ష్గా ఉండకూడదు. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ అ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ న్యూట్రిషనిస్ట్ ఆల్సో. జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ నేను ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ప్రెజెంట్ గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గనిద్దాము మూత పెట్టేసుకొని. ఇప్పుడు నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే కాసేపు మధ్యలో ఉంచుకొని మూత పెట్టుకుంటున్నాను. అదే కాసేపు అయిన తర్వాత నేను మళ్ళీ మూత తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ అయితే చేసేసుకుంటాను అనమాట. చూసుకోండి, అడుగు పట్టకుండా మనం వండుకోవాలి. ఇక్కడ చూసారా, అది అడుగు పట్టేస్తుంది. నేను గిన్నె అయితే మార్చేయాలి అర్జెంటుగా, లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది. సో నేనైతే గిన్నె మార్చేసాను అనమాట, లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది. గిన్నె మార్చాను కదా అని ఆయిల్ అయితే నేను మళ్ళీ యాడ్ చేయలేదు. సో సేమ్ అది ఎలా ఉందో అలానే కుక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం ఓట్స్కి ఎంతైతే ఓట్స్కి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్లో మనకి రిమైనింగ్ ఎంతైతే వెజిటేబుల్స్ పచ్చిదనం ఉంటుందో అది ఈ వాటర్లో అనేది బాయిల్ అయిపోతుంది అనమాట. సో మన వాల్యూస్ అయితే ఎక్కడికి పోవు, వాటర్లో ఉంటుంది కాబట్టి మనకి హెల్దీగానే ఉంటుంది ఈ రెసిపీ. సో కాసేపు మూత పెట్టుకొని దాన్ని బాయిల్ చేసుకుంటాను. సో ఇక నేను ఏం చేశానంటే బాగా కలిపేసి వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఒక పావు గంట కదపకుండా మూత పెట్టి వదిలేసాను. సో మూత తీసి చూసేసరికి ఒక సూపీ టెక్స్చర్లో వచ్చిందనమాట. సో దీనివల్ల మనకి ఓట్స్ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ టైంలోనే బాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మనం ఓట్స్ అయితే ఎంత యాడ్ చేద్దాం అనుకుని తీసుకున్నామో క్వాంటిటీ అదే అనేది ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట. సో మనం ఇప్పుడు ఓట్స్ వేసుకున్నప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట, లేకపోతే అది ముద్దగా ఉండిపోతుంది. సో కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోండి. సో ఇక్కడ మన ఓట్స్ రెసిపీ అయితే అయిపోయింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఓట్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఓట్స్ రెసిపీ ఎప్పుడైనా సరే మనం వాటరీగా ఉన్నప్పుడే దించేసుకోవాలన్నమాట, లేకపోతే చల్లారిన తర్వాత అది ఇంకా ముద్ద అయిపోతుంది. అండ్ దట్స్ ఇట్, సింపుల్ టేస్టీ ఫిల్లింగ్ మసాలా ఓట్స్ రెడీ. ఇక్కడ ఈ మసాలా ఓట్స్ బ్రేక్ఫాస్ట్కి ఆర్ లైట్ డిన్నర్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. మీ కామెంట్స్ వల్ల ఈ వీడియో పాసిబుల్ అయితే అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై జర్నీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేసేయండి అండ్ ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాట్ లాస్ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే కన్సిస్టెంట్, స్టే హెల్దీ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ముఖ్యం వీలు.